చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా యూజ్ అవుతాయని చేస్తున్నాను ఈ బ్లాగ్ అనేది. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్. మెయిన్ ప్రాబ్లమ్ స్కార్, పైల్స్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లమ్. ఫస్ట్ స్కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కార్ ప్రాబ్లం, నా స్కిన్ అనేది చాలా సెన్సిటివ్. ఇలా అందరికీ కీలాయిడ్ అనేది ఫామ్ అవ్వాలని లేదు. నాకు ఇలా కీలాయిడ్లా ఫామ్ అయింది, మీకు అలా అవ్వాలని లేదు. నా స్కిన్ని బట్టి నాకు ఇలా ఫామ్ అయింది. సో నాకు అవేర్నెస్ అసలు లేదు. మా అమ్మమ్మ వాళ్ళకి నార్మల్ డెలివరీస్ అవ్వడానికి నాకు అవేర్నెస్ లేక సిజేరియన్ మీద నాకు కెలాయిడ్ అనేది ఫామ్ అయింది అనేది నేను ఎప్పుడు ఫైండ్ అవుట్ చేశానంటే ఒక 6 months తర్వాత ఫైండ్ అవుట్ చేశాను. మనకి మార్కెట్లో సిలికాన్ స్కార్ జెల్, సిలికాన్ స్కార్ షీట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఇలా మీరు ఫస్ట్ స్టేజ్లోనే దీన్ని క్యూర్ చేసుకోవాలి. దీనివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. ఎలా అంటే శారీస్ వే చేసినప్పుడు అక్కడ మనకి అన్కంఫర్ట్గా ఉండటము, ఇచ్చింగ్, రెడ్నెస్ రావడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మనం ఒక 1 year తర్వాత అలా ఫైండ్ అవుట్ చేసి, నాలాగా 6 months తర్వాత ఫైండ్ అవుట్ చేస్తే మీరు ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా మీరు ఫైండ్ అవుట్ చేస్తుంటే ఫస్ట్ స్టేజ్లోనే డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీరు సజెషన్స్ కూడా తీసుకోవచ్చు. మీ స్కిన్ని బట్టి వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తారు. సో ఇలా మీరు ఫస్ట్ స్టేజ్లోనే తగ్గించు. సెకండ్ ప్రాబ్లం పైల్స్ ప్రాబ్లం. దీనివల్ల అసలు మనం ఈ టాపిక్ మాట్లాడాలంటే కూడా చాలామంది చాలా షైగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఈ ప్రాబ్లంకి ఆ షైనెస్ని వదిలిపెట్టండి. బికాస్ మన ప్రాబ్లం ఏంటో మనకే తెలుస్తుంది, దానివల్ల ఎంత సఫర్ అవుతామో కూడా మనకే తెలుస్తుంది. ఫస్ట్ మీరు షైగా ఫీల్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని మీలోనే ఉంచుకొని ఎవరితో డిస్కషన్ చెయ్యకపోతే అది చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది. వాటర్ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మనకి మన మదర్ కావచ్చు, మన అమ్మమ్మలు కావచ్చు, వాటెవర్ మన అత్తయ్య కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే వాటర్ తాగకూడదు, వాటర్ డ్రింక్ చేయకూడదు అంటారు. అబ్సల్యూట్లీ దిస్ ఇస్ రాంగ్. ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఇదే. ఫస్ట్ మీ డాక్టర్తో మాట్లాడండి. ఫస్ట్ మీ డాక్టర్ ఏం చెప్తారో అదే మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే వాటర్ అనేది మా పేరెంట్స్ ఏం చెప్పారంటే వాటర్ తాగొద్దు అని చెప్పారు, బట్ వాటర్ తాగమని డాక్టర్ చెప్పారు. మినిమం డెలివరీ అయిన సెకండ్ డే నుంచి నన్ను 3 liters వాటర్ తాగమన్నారు. కానీ మా పేరెంట్స్, మా అమ్మమ్మ వాళ్ళు మాత్రం వాటర్ తాగొద్దు అన్నారు. దానివల్ల నేను ఫేస్ చేసిన సెకండ్ ప్రాబ్లం ఏంటంటే పైల్స్ ప్రాబ్లం. డాక్టర్ చెప్పేది మాత్రమే ఫాలో అవ్వండి. ఆఫ్టర్ సర్జరీ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఫస్ట్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు అస్సలు టెన్షన్ పడొద్దు, భయపడద్దు. ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మసాలా ఐటమ్స్, మసాలా ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. అసలు కారం తీసుకోకూడదు, దానివల్ల ఇంకా అది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైబర్ ఫుడ్ అనేది బాగా తీసుకోవాలి. వాటర్ మినిమం 3 to 4 liters తాగేలా చూడాలి. మనం వాటర్ తాగితే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు వాటర్ ఎక్కువగా ఎంత వీలైతే అంత మీరు క్వాంటిటీ అనేది చూసుకుంటూ 3 to 4 liters అనే వాటర్ తీసుకోవాలి. అండ్ మీరు డాక్టర్ని అప్రోచ్ అయితే మాత్రం మీకు వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో దాన్ని ఫాలో అవ్వండి. కొంచెం ఏంటంటే టాబ్లెట్స్ అనేది ఎక్కువ తీసుకోవడానికి బ్రెస్ట్ ఫీడింగ్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మీరు న్యాచురల్ పద్ధతిలో, నేనైతే న్యాచురల్గానే చేశాను. ఫస్ట్ ఏంటంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నాను. రాగి జావా ఒకటి నాకు ఎక్కువగా నా బాడీకి అబ్జర్వ్ చేసుకుంది. రాగి జావా, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను. ఫ్రూట్స్ కూడా తిన్నాను. సో నాకు నా ప్రాబ్లం అనేది 1 monthలోనే నేను క్యూర్ చేసుకున్నాను. ఓన్లీ న్యాచురల్గా వాటర్ నేను 3 to 4 liters తాగానే నాకు ఎక్కువ హెల్ప్ అయింది. ఎక్కువగా ఫుడ్లో మనకి ఏంటంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండేది చూసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, రాగి జావా తీసుకోవచ్చు, అన్ని ఫుడ్ ఐటమ్స్ అనేది మీరు తినొచ్చు. అది తినకూడదు అంటే కొన్ని ఉంటాయి. ఏంటంటే గోంగూర, వంకాయ, సమ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలుసు, మన అమ్మ వాళ్ళు చెప్తుంటారు. కానీ ప్రోటీన్ ఫుడ్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి, అప్పుడే బేబీ హెల్తీగా ఉంటుంది. బిఫోర్ డెలివరీ కూడా మనకి ప్రెగ్నెన్సీలో కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండటము అండ్ బేబీ వెయిట్ గెయిన్ అవ్వడము, ఇలా చిన్న టిప్స్ కావాలని కూడా నేను షేర్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి దేని మీద వీడియో చేయమంటారో చేస్తాను.